చైర్మన్ మనకు ఇచ్చిన దాని పద్ధతిలోనే అందరికీ రైతులకు కానీ సావుకారులకు కానీ అందరికీ కూర్చోబెట్టి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని తీర్చి మాతో కాకపోతే మా అన్నకు జగన్కి చెప్తాం, మా వద్దకు చెప్తాం, మా పరిష్కారం చేస్తామని ధన్యవాదాలు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మేడం గారికి, అలాగే వేదిక పైన ఉన్న మన కొండాపూర్ ఎంపీపీ గారికి, ఇంకా మన ప్రెస్ సోదరులకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగానే అన్నట్టు ఇంతకుముందు చెప్పాడు నా అదృష్టమే. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన్నానో అప్పుడు నిజంగా నన్ను కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించి నన్ను హక్కున చేర్చుకొని ఈరోజు అప్పుడు నేను ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్కెట్ చైర్మన్గా మా వైఫ్ ఉండేనో ఆ రోజు మేము చైర్మన్గా ఉండి గిట మాకు కొన్ని ఇబ్బందులు అయ్యి కొన్ని అవమానాలు జరిగి మేము పార్టీ చేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు నిజంగా మమ్మల్ని జగ్గారెడ్డి సార్ గారు అలాగే మేడం గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నన్ను నిజంగా చెప్తున్నా నన్ను ఆదరించి నన్ను హక్కున చేసుకొని ఈరోజు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ సీట్ల గిట నాకు ఇవ్వడం నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జగ్గారెడ్డి సార్ గారికి నిజంగా చెప్తున్నా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు నా సహాయశక్తుల మార్కెట్ కమిటీకి అభివృద్ధికి పని చేస్తానని, అలాగే నలుమూలల నుంచి చుట్టుపక్కల కొండాపూర్ మండలం శాసన మండలం నుంచి ఎక్కడి నుంచి రైతులు వస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా నా సహాయకం ఉంటుందని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకేమన్నా నేను మీకు ఈ కార్యక్రమానికి ఏమన్నా వరకు ఇంటిమేషన్ ఇవ్వడంలో కానీ ఇంకేమైనా నోట్ల పాటలు కానీ ఏమైనా ఇబ్బందులు కలిగేస్తే క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సదాశివపేట్ పాలకవర్గంగా నూతనంగా ఎన్నిక కాబడిన చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేయచ్చు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముందుగా చైర్మన్ గారు సడాకుల కుమార్ అను నేను సదాశివపేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహింపబడిన నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారము రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సదాశివపేట అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. మేడం రాధాకృష్ణను నేను సదాశివపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడినాను. నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సదాశివపేట అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను సదాశివపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నియమింపబడినాను. నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సదాశివపేట అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జగ్గారెడ్డి గారు వాళ్ళ ఆశీర్వాదంతో మరి ఈరోజు సదాశివపేట మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
మరి మార్కెట్ చైర్మన్ సడాక్ల వైస్ చైర్మన్ కృష్ణ గారికి, అలాగే మిగతా కమిటీ సభ్యులకి, మరి పత్రికా విలేకరులకి, కొండాపూర్ ఎంపీపీ మనోజ్ గారికి, శ్రీకాంత్కి, మరి మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే మీడియా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మరి మార్కెట్ చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది. మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే మాట ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు కుమార్కి మరి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా అందరినీ దృష్టిలో పెట్టుకునే చేయడం జరిగింది. అందరికీ చేయాలంటే కాదు, మీరు అందరూ అర్థం చేసుకుంటారు. కొంతమందికో ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఉన్న 18 కమిటీ మెంబర్స్లో మరి 18 మందిని 2 మండలాలు, ఒక టౌన్కు సంబంధించిన వ్యక్తులను నిర్ణయించడం జరిగింది. అన్యవా ఎవరు కూడా భావించొద్దు. మిగతా కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు కూడా న్యాయం చేసే విధంగానే ఉంటుందని తెలియజేసుకుంటా. ఇది కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేస్తుంది. కష్టంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలి. అందరూ అనుభవించాల్సిందే. ఇది ఒక్కరి సొత్తు కాదు. కాంగ్రెస్ పార్టీ మరి 136 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి భావించాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు పదవులే ముఖ్యమని కాదు, సేవ ముఖ్యం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మేము పాలకులము గానే ఉంటామని చెప్పింది. కాబట్టి మనం కూడా సేవకులంగానే ఉంటాము. పాలకులైన మనం కూడా సేవ చేయకుండామండి. సేవ చేస్తూ ఏదో టైంలో మనకు కూడా రాదు. అలాగే ఈ మార్కెట్ మళ్ళీ కూడా ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే, దీన్ని సక్రమైన పద్ధతిలో అందరినీ కలుపుకొని పోయే క్రమంలో ఉండాలని సూచిస్తూ, అలాగే మార్కెట్లో ఉన్న సేట్లందరూ కూడా మరి వైస్ చైర్మన్ చేసిన వైస్ కాబట్టి వాళ్ళు కూడా సంతోషించ, ఈ వృత్తిగా ఉన్న వైశ్యులు కాబట్టి సేట్లందరూ కూడా మరి ముందుకు వచ్చిర్రు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరినీ కూడా మనం కలుపుకొని పోయే భావంతో ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చినాం కాబట్టి మరి ఇంచుమించు 4-5 అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దయచేసి ఎవ్వరు కూడా వెనకంచ పోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిందే, ప్రజలకు సేవ చేయాల్సిందే. మనకున్న ఆ ధైర్యమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్కి సంబంధించి ఏదైనా ఉంటే, ఏదన్నా కావాలి అనుకుంటే, ఏదన్నా చెయ్యాలనుకుంటే, అభివృద్ధి చేయాలనుకున్నా, దానికి సంబంధించి ఏదైనా సమస్య మీకు ఎదురైతే, మీకు ఏదైనా కావాలనుకుంటే ఒక లెటర్ ద్వారా ఇవ్వండి. నేను అది మన పైన అధికారులకు పంపిస్తాను. అది అయ్యే వరకు కూడా నా వంతు కృషి జగ్గారెడ్డి గారి అండదండలతో చేస్తానని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి రైతే రాజు కావాలి. మార్కెట్ కమిటీ రైతులకు న్యాయంగానే ఉండాలి. ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగొద్దు. దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మన పార్టీ పేరు నిలబెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.